పొదుపు చర్యలను గాలి కొదిలేశారు కూటమి నేతలు. అంతా పొదుపు పాటించాలని నూతులు చెప్పిన నేతలే అవేమీ తమకు పట్టవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నో వెహికల్ డే రోజున శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భారీ కాన్వాయ్తో హల్చల్ చేశారు. పొదుపు చర్యలకు తిలోదకాలిచ్చారు. భారీ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పొదుపు చర్యలను గాలి కొదిలేశారు కూటమి నేతలు. అంతా పొదుపు పాటించాలని నీతులు చెప్పిన నేతలు అవేవి తమకు పట్టవన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. నో వెహికల్ డే రోజున శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో పర్యటించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భారీ కాన్వాయ్తో హల్చల్ చేశారు. పొదుపు చర్యలకు తిలోదకాలిచ్చారు. భారీ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అటు నెల్లూరులోనూ భారీ కాన్వాయ్తో చక్కర్లు కొట్టారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు నుంచి ఆత్మకూరు వరకు ముందు 2 పోలీస్ ఎస్కాట్ వాహనాలు, వెనుక ప్రభుత్వ వాహనాలతో హడావుడి చేశారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రతి ఫ్రైడేను నో వెహికల్ డేగా పాటించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఇదేనా పొదుపు అంటూ నెటిజన్లు విమర్శలతో ఏకిపారేస్తున్నారు. నెల్లూరులో భారీ కాన్వాయ్తో చక్కర్లు కొట్టారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు నుంచి ఆత్మకూరు వరకు ముందు 2 పోలీస్ ఎస్కాట్ వాహనాలు, అలాగే వెనుక ప్రభుత్వ వాహనాలతో హడావుడి చేశారు. ఇంధన పొదుపులో భాగంగా ప్రతి ఫ్రైడేను నో వెహికల్ డేగా పాటించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. కానీ ప్రభుత్వ నిర్ణయాన్ని కూటమి మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఇదేనా పొదుపు అంటూ నెటిజన్లు విమర్శలతో ఏకిపారేస్తున్నారు.